సమాజం వచ్చింది. మార్వాడిల వల్లే వచ్చింది అంతా. 100% వాళ్ళే కదా వచ్చింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ ఊరిలో కొత్త ఊరు వస్తే ఊరవతల పోయి షాపు పెట్టుకోవడం స్టార్ట్ చేయడం, బామర్ని తెచ్చుకోవడం, తమ్ముని తెచ్చుకోవడం, కొడుకుని తెచ్చుకోవడం, మనిషికో షాప్ పెట్టి ఒక మాఫియాగా ఏర్పడడం. సో ప్రేమతో గారు నాకు తెలిసిన ప్రకారంగా భారతదేశ జనాభాలో వాళ్ళ శాతం 8 లక్షలు ఏమి ఉన్నది. 8 కోట్లు 8 లక్షలు ఏమి ఉన్నాయి సుమారుగా. సో ఆ 8 కోట్ల జనాభాలో వాళ్ళు ఉన్నది 1% కంటే తక్కువనే. ఇంకా 140 కోట్ల జనాభాలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇటు ఫైనాన్స్ పరంగా చూస్తే 42% ఉందట. నేను షాక్ అయిన నిజంగానే. సో ఇప్పుడు వాళ్ళు అభివృద్ధికి 42% వాళ్ళ క్యాస్ట్ గా ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు జిఎస్టీ కడితే కదా. వాళ్ళు జిఎస్టీ కట్టరు, జీడీపీతో వాళ్ళ సంబంధం లేదు. తోడ్పడుతున్నట్ట లేకపోతే అబ్బే వాళ్ళు సచ్చిన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు. వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే వాళ్ళు ఉంటారు. భారతదేశాన్ని కొల్లగొట్టింది వాళ్ళే. నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఎవరండి వీళ్ళంతా? మాలవే ఎవరండి? చోక్సీ ఎవరండి? మొత్తం బ్యాంకులు మోసం చేసి మొత్తం బయట దేశం పోయిన వాళ్ళు. అదాని అంబానీ కూడా మీ వాళ్ళే కదా, గుప్తాలు. మొత్తం వాళ్ళే దేశాన్ని కొల్లగొట్టింది, మొత్తం వాళ్ళే. ఒక తెలుగుని చూపేయండి మేము బ్యాంకులకు కొట్టినట్టు. మా 2 రాష్ట్రాల్లో ఒక మనిషిని చూపియండి. అందుకేనా మీ ఉద్యమం? దానికోసమేనా? 100% కదా. అంటే ఈ ఎగ్గొడుతున్న ఉద్యమేనా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ప్రేమర్తి రవి లేకపోతే మోడీ ఆ దొంగలకందరికి కూడా కాపు కాసేట ఆయన మోడీ. వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తే ఆయన మోడీ. వాళ్ళ బ్యాంకులలో వాళ్ళ యొక్క వడ్డీలు తగ్గియటము, వాళ్ళు బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేయడమే మోడీ పని కదా. వాళ్ళకే ఎగ్జామ్షన్లు మోడీ చేసేది. మాకు పేదవాళ్ళకి ఆయన ఇవ్వడు. ఆ ఎగ్గొట్టిన వాళ్ళకే లేకపోతే పెద్ద కులాలకే పెద్ద కంపెనీలకే మోడీ ఎగ్జామ్షన్ ఇస్తాడు, కానీ రిలయన్స్కు అదాని అంబానీకి ఇస్తాడు, మా పేదలకు ఇస్తాడు ఆయన ఇయ్యరు కదా. సో మార్కెట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా సెకండ్ హ్యాండ్ సబ్ స్టాండర్డ్ మాల్ వస్తే పబ్లిక్ రిజెక్ట్ చేస్తారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లో మీరు అక్కడ ఫైట్ చేయండి. ఒక నిమిషం ఇక్కడ తప్పు చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు లేకపోతే శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా మాలాంటి జర్నలిస్టులు కూడా తప్పుని తప్పుగా చూపించి అధికారుల దగ్గర ఫైట్ చేయాలి. కానీ డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళిపోమడానికి చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, గోబ్యాక్ అనేది మా నినాదము. రేపు వినండి, కల్చర్ కాదు మేము అన్నది, కల్చర్ అని వేరే వాళ్ళు అన్నారు, మేము అనలేదండి. గోబ్యాక్ అన్నాం. గోబ్యాక్ లోనే అన్నీ వస్తాయి. నువ్వు కల్చర్ మీ పండగ దాండియా వదిలిపెట్టిపోయి పైసలన్నీ వదిలిపెట్టి పోవు కదా, పట్టుకొని పోతావు కదా. అందుకోసం గో బ్యాక్. పెన్సిల్ సూత్రం పెన్సిల్ ఒకటి అట్లా లాస్ట్ కది వెళ్ళిపోమంటారు. ఎప్పుడు మీరు కొత్త షాప్ పెడితే మీరు ఉన్న షాప్ లో నగిలి చేయకుండా ఉండాలి. ఆ స్థానిక ఆ షాప్ లో మాకు ఉద్యోగాలు ఇవి జరగకపోతే గో బ్యాక్ అంటే వెళ్ళిపోమనే న్యాచురల్. ఒకసారి పూజ గారితో మాట్లాడు. పూజ గారు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ కల్తీ చేసినా, ఇక్కడ ట్యాక్స్లు ఎగ్గొట్టినా, ఇక్కడ మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగాల గురించి కూడా ఎక్కడ నుంచి స్టేట్ నుంచి తేం కదా అన్ని కూడా. మీరు ఇందాక ఉపాధి అన్నారు కదా, ఉపాధి గురించి 3 రోజుల నుంచి ఆర్టీ కంటిన్యూస్ డిబేట్స్ రన్ చేస్తుంటే మార్వాడి జిగ్నే దోషి గారు కానివ్వండి, సపోర్టర్స్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు. 4 కోట్ల జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 150,000 మంది అంటారు. నాకున్నటువంటి లెక్క ప్రకారం 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు విస్తరిస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ జనాభా కలిసి మొత్తం వాళ్ళకి మనం ఎందుకు ఉద్యోగాలు? ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ పోతే మన వాళ్ళు బిజినెస్లు పెడుతున్నారు, అక్కడ కూలి పని చేస్తున్నారా? రైట్. మరి మళ్ళీ వాళ్ళు వచ్చి బిజినెస్ ఎట్లా పెడుతున్నారు? మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోవాలి, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడితే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అడగడం ఏంది అని క్వశ్చన్ రేజ్ అయితే ఏం చెప్తారు? మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఈ చర్చని మనం ఇంకా కొద్దిగా అడ్వాన్స్ మేడం ఆగండి. మీరు మార్కెట్ ఆక్రమిస్తారు, మా నిమిషం నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం అంటే ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో కల్చర్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. ఫస్ట్ అదొకటి క్లియర్. ముందు మీరు ఆ విఘ్నేషో ఆయన వీడియోని ఒకటి ప్లే చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పలేదు. ఆయన ముందు బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కొట్టిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తెలుసా ఆ కొట్టిన వ్యక్తి అనేటువంటి దాంట్లో కొటారి కుటుంబం అంటేదో నాకు కూడా తెలియదు, జిగ్నేష్ గారు చెప్పారు. పెద్ద కుటుంబం. ఆ కొటారి కుటుంబంలో 80 ఏళ్ల వయసున్నటువంటి ఒక వ్యక్తిని ఆన్ రికార్డ్ అని చెప్పిన మాట ఏంటంటే, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా తీసుకెళ్లి ఆ పెద్ద మనిషిని కొట్టిండట అని అంటున్నారు. ఆయన కొట్టినా కొట్టడం తప్పు, ఫిజికల్ అసాల్టింగ్ తప్పు. నిజంగా మీకు పద్మారావు గౌడ్ గారు తప్పు చేశారని ఆయన కూడా కేసేయండి. మీరు అందరూ అదే అంటున్నాను నేను కూడా.
ముందు కొట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, తర్వాత SC కొట్టిన atrocity. వాళ్ళని చేయండి. తర్వాత కొట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ చేస్తున్నారు, దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్, ఇట్లా మాట్లాడదాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు ఇంకా. 4 కోట్ల జనాభా 1,50,000 మంది దగ్గర ఉద్యోగాలు అడగడం ఏంది? ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు మన దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయండి. ఈ 8 కోట్ల మార్వాడి జనాభా అని అన్నారు మీరు. 8 కోట్ల 8 లక్షలు, నాకు తెలిసి 8 కోట్లు ఉంటారు. ఒక్క నిమిషం, 8 కోట్లు ఉంటారు. ఈ 8 లక్షల గ్రామాల్లోకి ఈ మార్వాడి సమాజం అంతా పోయింది. నేను దేశమంతా తిరిగినాను కాబట్టి చెప్తున్నా. సారీ, 8 కోట్లు కాదు, 80 లక్షలే. అది 80 లక్షలైనా సరే 8 లక్షల గ్రామాలకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యారు. ఓకే. తెలంగాణలో 2014 నుంచి పెద్ద ఎత్తున సౌత్ ఇండియాలోకి, తెలంగాణలోకి వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వచ్చిరా? 2014 నుంచి వచ్చారు. ఎక్కువ అంతకుముందు రాలేదు. అంతకు ముందు ఉన్న వాళ్ళు తెలంగాణ మార్వాడీలు, వాళ్ళతో ఇబ్బంది లేదు మాకు. నేను చెప్తున్నాను కదా స్పష్టంగా. రోజు చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. 1950లో ఉన్న మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. 70లో ఉన్న మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద తెలంగాణ. 2014 తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ మార్కెట్ అనే పేరు మీద జిఎస్టీని ఎప్పుడైతే ఈ దేశంలో అమలు చేయడం మొదలుపెట్టిరో, 2014లో ఏర్పడ్డ తెలంగాణలోకి 2015 నుంచి విపరీతంగా వలసలు వచ్చారు వాళ్ళు. వచ్చి మీరు అంటున్నారు కదా వాళ్ళకే మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా అని. నేనేమంటున్నానంటే, మార్వాడీలు ఎక్కడైనా సరే వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేయరు. మనం ఉద్యోగం ఇస్తామన్నా కూడా వాళ్ళు రారు. ఈ తెలంగాణలో పెట్టిన కంపెనీలు వాళ్ళయే, సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళయే, హార్డ్వేర్ కంపెనీలు వాళ్ళయే. వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తారు? వినండి, డెవలప్మెంట్ కాదు, అది మోనోపాలీ. ఇప్పటిదాకా మీరు ఏదో అన్నారు, మొత్తం దేశ సంపదలో 42% వాళ్ళు ఇస్తున్నారు. దట్ షోస్ ద మోనోపాలీ ఆఫ్ ది మార్వాడి. ఒక కమ్యూనిటీ దేశ జీడిపికి అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నదంటే ఏందండి? మిగతా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టే. అది మీ గొప్పతనం కాదు, మిగతా కమ్యూనిటీస్ మీరు ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టు. ఒక పాయింట్ పూజ గారు, కన్నీటి గాథల కారణమవుతున్నారు. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. ఏ ఫీల్డ్ లో జరుగుతుంది? మొత్తం మోనోపాలీ జరుగుతుందని అంటున్నారు ఆయన. మోనోపాలీ ఎట్లా జరుగుతుంది? అన్నిట్లో, అన్ని ఫ్యాక్టరీస్ లో. ఇప్పుడు సార్ చెప్పారు, ఏమన్నారు? చిన్న దుకాణాలు ఉంది, అక్కడ షాప్స్ పెట్టుకుంటున్నారు, అందరు వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు బేగం బజార్ లో మీరు చూడండి, ఖాళీ మార్వాడి షాప్స్ ఉన్నాయా? తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాయి కదా షాప్స్. వాళ్ళు షాప్స్ ఉన్నాయి. వాళ్ళే ఎట్లా, ఐ మీన్ ఎట్లా ఏరియా పట్టు ఉంటది అలా పట్టే షాప్స్. పెద్దవి మీరే, హోల్సేల్ మీరే, మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు కొట్లాడైంది అంటారు. కొట్లాడైనప్పుడు ఒకరు కొట్లాడుకోరు కదా. ఇప్పుడు నేను ఒకరితే కొట్లాడుకోలేను. నాకు ఎవరైనా ఏదైనా చెప్తేనే కదా నేను రెచ్చగొయి మాట్లాడేది. కాదు, ఇప్పుడు ఆయన మాట్లాడిద్దాం. అక్కడ విషయం ఏంటంటే, మోండా మార్కెట్ అనేది ఒక ఫ్యాక్టర్ కావచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అదే అది ఫ్యాక్టరే, కానీ అదే మొత్తం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, వాళ్ళు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, అది ఎవరు పట్టించుకోపోతుండే. అక్కడ ఆ వీడియో ఎప్పుడైతే నీచ్ జాతికా, దూద్ బేజ్నే వాళ్ళే, ఈ మాటలు మాట్లాడుకొచ్చారో ఆ సమాజం మొత్తం. ఇక్కడ వన్ సింగ్ మార్వాడి గో బ్యాక్ అంటే మమ్మల్ని అందరినీ అంటున్నారా అనే రకంగా మార్వాడీస్ అందరు ఎలా అయితే వచ్చారో, నీ జాతి అని చెప్పి ఒక దళితుని తిట్టడం వల్ల దళిత జాతి మొత్తం వచ్చింది. చూడండి, ఇదే దాడి, ఇదే మాట్లాడిస్తలేరు, మీరే మాట్లాడనిస్తలేరు. ఇంటరప్ట్ చేస్తున్నారు, మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఒక నిమిషం తను మాట్లాడండి పూజ గారు. కాదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే శ్రీనివాస్ నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడానా, శ్రీనివాస్ గారు నాతో ఎన్ని మాటలు మాట్లాడి ఏమని చెప్పారు, మీరు నాకు మాట్లాడినిస్తలేరు అని చెప్పారు, అంతే కదా. అట్లనే అందరు సైకాలజీ మెంటాలిటీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సర్ లాంగ్వేజ్ చాలా పొలైట్, చాలా అలా మాట్లాడారు, ఓకే. అలానే ఆ సందర్భంలో అక్కడ ఎట్లా ఉంది సైకాలజీ మనకు తెలియదు కదా. సైకాలజీ అంటే మొత్తం కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ గురించి కాదు. See, one person has done a mistake. కొటారి ఫ్యామిలీ నుంచి ఒక మిస్టేక్ చేశారు. బట్ మళ్ళీ మీరు వింటారంటే జిగ్నేష్ గారు బయట మళ్ళీ ప్లే చేస్తారు. బట్ ఇది ప్లే చేయడం వల్ల ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అదే అంటున్నా, ఎందుకు మళ్ళీ అంటే ఈ కమ్యూనిటీ తిడతారు, ప్లే చేయొద్దంటారా. సో తర్వాత రాజా సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఈజ్ అన్ ఎమ్మెల్యే, ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ టు. సో ఆయన ఏం చేశారంటే, ఎవరైతే ఈ రకంగా మాట్లాడుతారో వాళ్ళని మాట్లాడతాం అన్న రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అది కరెక్ట్ అంటారా? అది ఆయన ఎలా సైకాలజీ కాదు, సైకాలజీ కాదు, అది తప్పైతే ఖండించండి, అది ఆయన విషయం. తను మాట్లాడతారు. ఒక నిమిషం. కన్నీటి గాథల కారణమవుతున్నారు, మోనోపాలీ కారణమవుతున్నారు, ఏం చెప్తారు మీరు?
మోనోపలి అనేది ఏమి ఉండదు. ఇప్పుడు షాప్స్ ఉంటాయా, ఇప్పుడు ఈ మధ్య చిన్న షాప్స్ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి బిజినెస్ చేసుకుంటున్నారు, అది కొంచెం ఐడియా ఉందా? ఆన్లైన్ షాపింగ్ ఎంత అయిపోయింది, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఏదైనా అంటే వాళ్ళ ఓనర్లు కూడా కాదు. ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అయినప్పుడు నుంచి ఏమైతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ద ఫోన్. जस्ट झट से आप मंगा सकते, कुछ भी चीज़ यू वांट यू जस्ट कैन ऑर्डर थ्रू फोन. అయితే just small establishments है, whether it is Telangana people or it is Marwadi people or whether it is to any community, all the small traders are facing lot of problems in business. You and there is one क्या बोलते हैं, एक माफिया जैसा है, उसमें कैसा है बोले तो you order something, if you cannot pay, you are given credit card. You can pay through credit card with 5% discount, 10% discount. So it's not talk about మనం మళ్ళీ మాట్లాడదాం, బట్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఇంకో డిస్కషన్ తీసుకుందాం. బట్ ఇక్కడ గ్రౌండ్ లో ఎక్స్ప్లాయిట్ అవుతోంది, మీరు ఆఫ్టర్ తెలంగాణ కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ బిజినెస్ బెటర్ అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలా లేదు సార్. ఒక్క నిమిషం, టు మై నాలెడ్జ్ ఇక్కడ ఈ పిడమర్తి రవి గారు పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, చాలా మంది వక్తలతో మాట్లాడుతున్నారు. టు మై నాలెడ్జ్ నాకు అర్థమైంది ఏంటంటే, మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, మీకు అవగాహన కోసం, డిమార్ట్ ఈజ్ ఆల్సో ఓనర్ ఆఫ్ మార్వాడి కమ్యూనిటీ. డిమార్ట్ ని ఎందుకు వెనక్కి పంపించలేదు? డిమార్ట్ మీద కూడా ఉద్యోగాలు జరుగుతాయి కావచ్చు ఫ్యూచర్ లో, బట్ ఎందుకనంటే డిమార్ట్ నుంచి డైరెక్ట్ గా దుకాణ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్ ఆఫ్ హోల్సేల్. సో డైరెక్ట్ కన్స్యూమర్స్ తీసుకోగలుగుతున్నారు, దానివల్ల ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మార్వాడి వాళ్ళు తీసుకొచ్చేది ఎక్కడి నుంచి? పంజాబ్ నుంచి కొనుగోలు చేస్తారు. కాదు అలా లేదు, డైరెక్ట్ గా లైవ్ లో చెప్పారా ఇక్కడ నుంచి రైస్ కొనుగోలు చేయరు, ఇక్కడ స్వర్ణకారుల దగ్గర నుంచి వ్యాపారాలు తీసుకొని ఉపాధి తీసుకోరు. యూ కెన్ విజిట్ ఎనీ ఫ్యాక్టరీ, యూ కెన్ సీ దేర్ అన్ని తెలంగాణ వర్కర్స్ ఉంటారు, బీహార్ వర్కర్స్ ఉంటారు, ముస్లిం వర్కర్స్ ఉంటారు, ఏ వర్కర్స్ అంటే ఆ వర్కర్స్ ఉంటారు. అలా ఏం లేదు, మేము వర్క్ చేసినప్పుడు, మేము వర్క్ చేయించినప్పుడు ఓన్లీ అవే కావాలా, మార్వాడి మందినే పెట్టుకుంటామన్నా అస్సలే లేదు. మేము యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. సార్ నేను దయచేసి నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి, మాట్లాడండి. సార్ ఈ మూమెంట్ గత 8 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చింది, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అనే అంశాల కోసం జరిగింది. ఈ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ